ఇప్పుడు చేద్దాము అట్లు. అంటే మన దోశలు ఇండియాలో మన అమ్మలు చేస్తుండే. ఒకప్పుడు మనం తింటుంటాం. ఇప్పుడు ఈ మధ్యలో దోశ అంటే అమ్మో క్రిస్పీగా ఉండాలా, పేపర్గా ఉండాలి అవన్నీ అంటారు. ఇవన్నీ లేకుండా మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఇవి చేస్తుండే. వీటిని ఆంధ్రాలో అట్లా అంటారు, మన తెలంగాణ దోశలు అంటారు. దీనికి ఏం తీసుకున్నానంటే 3 గ్లాసుల ఇడ్లీ బియ్యం తీసుకున్న 3 గ్లాసులు, ఒక గ్లాసు మినపప్పు, ఒక చెంచా మెంతులు గ్రైండ్ చేసుకొని నానబెట్టుకునేంతసేపు 4 to 5 hours నానబెట్టుకొని ఫస్ట్ మినపప్పు మెంతులు గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొనేసేసి బియ్యం కొంచెం లైట్గా గ్రైనీగా అంటే కొంచెం బరకగా బియ్యం గ్రైండ్ చేసుకొని 2 కలుపుకొని ఫర్మెంట్ చేసుకున్నా. ఆ ఫర్మెంటేషను బ్యాటరు అన్నీ మొత్తం మీకు ఇంకో వీడియోలు ఉన్నది, అది చూడండి. సరే, ఇక అట్లు చేద్దాం రండి. ఇక దీని లోపల ఏమేమి కలిపిన అంటే కొంచెం ఉప్పు, ఒక చిటికెడంతా తినే సోడా కలిపిన. చక్కెర కలపాలి, ఎందుకంటే ఇవి అట్లు కాబట్టేసేసి ఇక హోటల్ దోశలు అంటే చక్కెర వేయాలి. వేస్తే బ్రౌన్ కలర్ వస్తుంది, కొంచెము అది టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇది మన అమ్మలు చేసుకునేది, మనం చిన్నప్పుడు తిన్నది ఇది కాబట్టి మనం దీన్ని అదే టేస్ట్ని కంటిన్యూ చేద్దాం. నడవండి, ఇక చేద్దాం దోశలు. సో పెంక వేడి చేసుకున్నా, ఇక ఇప్పుడు దోశ వేస్తా. సో దోశ స్ప్రెడ్ చేసుకున్నా. దీన్ని ఒక మంచిగా మీడియం టు హై ఫ్లేమ్ మీద 1 నిమిషం కొంచెం కాలనియండి. ఈ బబుల్స్ వస్తాయి కదా పైన, ఇవి వచ్చినప్పుడు దాని మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవచ్చు. 1 నిమిషం ఆగండి. సో ఇప్పుడు మంచి బబుల్స్ వచ్చినాయి కదా, కొంచెము ఆయిల్ అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. సో 1 minute అయిపోయింది కదా, మంచి ఇది ఉడుకుతుంది. దీన్ని కొంచెం ఫ్లిప్ చేసుకుందాం, ఎందుకంటే మన ఇంటి దోశలు ఇవి, ఒకటే సైడ్ చేసుకొని హోటల్ దోశలు కావు ఇవి, మన మమ్మీ వాళ్ళు చేసే చిన్నప్పుడు దోశలు ఇవి. దీన్ని ఫ్లిప్ చేసుకుందాం ఇప్పుడు, కొంచెం పైన ఆయిల్ పోసేసి. సో దీన్ని ఫ్లిప్ చేసుకున్నా, మళ్ళీ ఇటు సైడ్ ఇంకొక 1 minute మంచిగా ఫ్రై చేసుకుందాం దీన్ని కూడా. సో ఇది 1 minute అటు 1 minute ఇటు కొంచెం ఆయిల్ పైన వేసేసి ఫ్రై చేసుకున్నాం కదా. గుర్తొచ్చినాయా మీకు దోశలు ఇవి? దీన్ని హాఫ్ ఫ్లిప్ చేసేసి ఇక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చలో, ఇది సెకండ్ది కూడా స్ప్రెడ్ చేసుకున్నా. ఒక 1 minute అయింది, బబుల్స్ మంచిగా వచ్చినాయి. ఆయిల్ వేసుకొని దీన్ని ఫ్లిప్ చేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, దీన్ని ఫ్లిప్ చేసుకుందాము. మమ్మీ వాళ్ళు చేస్తుండే చిన్నప్పుడు ఇవి దోశలు. ముందు తెల్లగానే వస్తుంది అబ్బా, ముందుది ఎప్పుడు కానీ పెంకా సెట్ ఉంటుంది కాబట్టి ముందుది దోశ ఎప్పుడైనా తెల్లగా వస్తుంది, దాని తర్వాత మంచి కలర్ వస్తుంది. ఇది అయిందా? 1 minute అటు చేసుకున్నామా, 1 minute ఇది చేసుకున్నామా, అయిపోయింది. ఇక దీన్ని ఫోల్డ్ చేసేసి తీసి ప్లేట్లు వేద్దాం. సో ఇది రెడీ అయింది, దీన్ని తీసి ప్లేట్లు వేద్దాం. సో దోశలు రెడీ అయిపోయినాయి. గది పచ్చడి, టమాటా పచ్చడి ఇంతకుముందుకు ఒక వీడియోలో పెట్టిన ఇడ్లీలు, రైస్ ఇడ్లీ వీడియోలో, అందులో చూడండి ఆ పచ్చడి ఉన్నది. ఇక ఇది వచ్చేసేసి నిన్న ఉల్లికారం దోశ అని చేసిన కదా, దాని లోపల చేసిన ఈ బొంబాయి పచ్చడి అంటారు దీన్ని, చింతామణి పచ్చడి అంటారు దీన్ని, ఆలు కర్రీ ఏదో అంటారు బండ్ల మీద మన దగ్గర. కానీ మమ్మీ చేస్తుండే ఈ కర్రీ, శనగపిండి వేసేసి జబర్దస్త్ చేస్తుండే మమ్మీ. సో ఇది అట్లు, టమాటా పచ్చడి, ఇది బొంబాయి పచ్చడి. ఇక జబర్దస్త్గా ఇక అట్లు లాగిద్దాము. ఇక ఏం చేద్దాం ఇప్పుడు? ఇక నమస్తే, మీ బాంచాను మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక మంచి వీడియోలు ఇట్లనే తీసుకొస్తా. సింపుల్ వీడియోల ఏం మంచి వీడియోలు, నా దగ్గర కెమెరా లేదు, నా ఏం లేదు, ఇది లేదు, అదేమంటారు ఆ వీడియోలు తీసే కెమెరా ఏం లేదు, ఫోన్లోకి వెళ్ళి తీసేస్తున్నా. అందుకే కదా 2 చేతులు వాడకుండా ఒక చేతిని వాడుతున్నా. సరే, ఉన్నది స్టాండ్ కొనుక్కొచ్చుకున్నా కానీ ఇక బద్ధకం ఆ స్టాండ్ తీయనికి. సరే, ఇక ఓకే, ఇక అట్లయితే ట్రై చేయండి అబ్బా. మీకు నోట్లో ఊరిలో వచ్చిండొచ్చు, మీ మమ్మీ గుర్తుకొచ్చిండొచ్చు అట్లకు కదా. ఓకే, సరే, బాయ్. Love you all. Bye from your Sue from Gossip Cooking. Love you all. Bye-bye.